పవన్ కళ్యాణ్ స్వల్ప అస్వస్థకు లోనయ్యారు. వరుస సభల కారణంగా ఆయన అనారోగ్యం పాలవడంతో విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చేరారు. చూడదమ్మా దిగే రూమ్లోనే పవన్ కళ్యాణ్ స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. వరుస సభల కారణంగా ఆయన అనారోగ్యం పాలవడంతో విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చేరారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, చెప్పండి. పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి సంబంధించిన వివరాలేంటి? పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం విజయవాడలోని ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రి ఆయుష్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఏదైతే విజయనగరంలో బహిరంగ సభలో ఒక అభిమాని కాలు లాగడంతో ఒకసారిగా కింద పడిపోవడం జరిగింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నేరుగా గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. ఆ తర్వాత ఆ కాలు బాగా నిప్పి చేయడంతో వెంటనే ఆయన విజయవాడలో ఉన్న ఆయుష్ హాస్పిటల్లోకి వెళ్ళి మొత్తం కూడా వైద్య పరీక్షలు చేపించుకుంటున్నారు. అయితే ముందు పవన్ కళ్యాణ్ రాగానే నేరుగా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో తీసుకెళ్లి మొత్తం కూడా వైద్య పరీక్షలు చేస్తున్నారు. అయితే విషయం తెలుసుకున్న పార్టీ నేతలు కూడా ఒక్కొక్కరు చేరుకుంటున్నారు. ఇప్పటికే తెనాలి జనసేన పార్టీ అభ్యర్థి నారాయణ మనోహర్ ఇప్పుడు కొద్దిసేపు క్రితం వచ్చి మొత్తం కూడా పవన్ కళ్యాణ్ యొక్క ఆరోగ్య పరీక్షలు మొత్తం కూడా అడిగి తెలుసుకుంటున్నారు. అయితే డాక్టర్లు మాత్రం కేవలం స్వల్పంగానే కాలు గాయమైంది కాదు, 1-2 రోజులు విశ్రాంతి తీసుకుంటే మొత్తం కూడా తగ్గిపోయే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. కాకపోతే 2 రోజులు రెస్ట్ తీసుకుంటారు, లేకపోతే పెద్దగా ఇబ్బంది లేకపోతే రేపు నుంచి మళ్ళీ ప్రచారంలో పాల్గొంటారు అనేది కూడా మనకి తెలియాల్సింది. మొత్తం కూడా ఏదైతే మొత్తం డాక్టర్లు ఏం ట్రీట్మెంట్ చేస్తున్నారు అనేది కూడా మనకి ఇప్పటివరకు తెలియలేదు. ఎందుకంటే లోపలికి ఎవరిని కూడా అనుమతిస్తలేదు. ఎవరిని అభిమానులు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తం పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఆయుష్ హాస్పిటల్ దగ్గర ఏర్పాటు చేశారు. దీంతో ఎవరు కూడా లోపలికి వెళ్ళిన పరిస్థితి కూడా నెలకొంది. ఓకే పూర్ణ. చూడదమ్మా దిగే రూమ్లోనే చూడదమ్మా దిగే రూమ్లోనే. అంతకుముందు విజయనగరం జనసేన సభలో అభిమానుల అత్యుత్సాహం పవన్ కళ్యాణ్ను ఇరుకున పెట్టింది. ఎన్నికల ప్రచారానికి వచ్చిన పవన్ కళ్యాణ్ సభలో మైకు వద్దకు వచ్చి ప్రసంగిస్తున్న సమయంలో ఓ అభిమాని వచ్చి కాళ్లు గట్టిగా పట్టుకున్నాడు. దీంతో పవన్ కళ్యాణ్ అదుపు తప్పి స్టేజ్పై పడిపోయారు. వెంటనే తేరుకున్న పక్కని వారు పవన్ను పైకి లేపారు. పవన్ కాళ్లు పట్టుకున్న యువకుడిని భద్రతా సిబ్బంది పక్కకు లాక్కెళ్లారు. పవన్కు ఏమైనా అయిందేమోనని మరో అభిమాని వచ్చి కాళ్లు పట్టుకుని చూశాడు. అయితే కొద్దిసేపటికి తేరుకున్న పవన్ తాను కింద పడిపోవడానికి కారణమైన అబ్బాయిని వదిలేయాలంటూ భద్రతా సిబ్బందికి సూచించారు. ఆ తర్వాత సభను కొనసాగించి ప్రసంగించారు.
రౌడీలను కుంభకోణాలు చేసేవారిని వైసీపీ అభ్యర్థులుగా నిలబెట్టిందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆరోపించారు. విజయనగరం ఎన్నికల సభలో ఆయన మాట్లాడారు. బొత్సపై విమర్శలు చేశారు. అధికారంలోకి వస్తే 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను 6 నెలల్లోగా భర్తీ చేస్తానంటూ పవన్ హామీ ఇచ్చారు. మరి ఏం చేయాలి దీనికి? బొత్స గారు ఏమంటారు, మీరు ఉద్యోగాలు అడగండి, నేను బొత్స గారిని మీరు అడగండి ఉద్యోగం అంటే ఏమన్నా, మీరు అడగండి ఉద్యోగం కావాలి మాకంటే నేను చెప్తాను. మీరు అడిగితే నేను సపోజ్ నేను బొత్స మీరు అడిగారు అనుకోండి, బొత్స గారు మాకు ఉద్యోగాలు కావాలని ఆయన ఏమంటారు, ఖచ్చితంగా మా సారా షాపులు ఇప్పిస్తాం మీకు చక్కటి ఉద్యోగం, సారా షాప్ మేనేజర్, బ్రాందీ షాప్ మేనేజర్, మా బెల్ట్ షాప్కి మిమ్మల్ని మా బెల్ట్ షాప్ మిమ్మల్ని సీఈఓగా చేస్తున్నాం. వాళ్ళ ఉద్యోగాలు ఇలాంటి నేను రాగానే 6 నెలల్లో చేయగలిగేది వచ్చి రాగానే 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలని 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలని భర్తీ చేసే బాధ్యత నేను తీసుకుంటాను 6 నెలల్లో. అంటే చూడండి, వైసీపీకి మనకి తేడా, వైసీపీకి అందరూ మోసాలు చేసేవాళ్ళు, స్కాములు చేసేవాళ్ళు, రౌడీజం చేసేవాళ్ళు వాళ్ళంతే.